ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ నెంబర్ 45లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. మొదట్లో రికల్టన్, మధ్యలో సూర్యకుమార్ యాదవ్, చివర్లో నమన్ ధిర్లు తమదైనటువంటి శైలిలో రెచ్చిపోయి ఆడటంతో ఎంఐ భారీ స్కోరు సాధించింది. రికల్టన్, సూర్యకుమార్ యాదవ్లు హాఫ్ సెంచరీలు సాధించగా చివర్లో నమన్ ధిర్, ఆ తర్వాత బాష్ వీళ్ళిద్దరూ ధాటిగా ఆడటంతో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. ఇక ఎల్ఎస్జీ బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ ఈ ముగ్గురు తలా 1 వికెట్ తీశారు. బౌలింగ్ వేసినటువంటి ప్రతి ఒక్కరికి వికెట్ దక్కినప్పటికీ మరి బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రికల్టన్, రోహిత్ శర్మ వీరిద్దరూ కొద్దిసేపు అయినప్పటికీ మెరుపు ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి 2.5 ఓవర్లలో అంటే 17 బాల్స్లలో 33 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా రికల్టన్ విజృంభించి ఆడాడు. సో ప్రిన్స్ యాదవ్ వేసినటువంటి ఇన్నింగ్స్ 2వ ఓవర్లో ఓ 6, 2 4లు కొట్టాడు రికల్టన్. తొలి 2 ఓవర్లలో ఒక్క బాల్ కూడా ఆడే అవకాశం రానటువంటి రోహిత్ శర్మ మయాంక్ యాదవ్ వేసినటువంటి 3వ ఓవర్లో వరుసగా 2 6లు కొట్టాడు. కానీ అదే ఓవర్లో ఓ స్లో షాట్ డెలివరీకి ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. సో 5 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ 2 6లతోటి 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 33 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో విల్ జాక్స్ బ్యాటింగ్కు వచ్చాడు. విల్ జాక్స్ కాస్త స్లోగా ఆడినప్పటికీ రికల్టన్ మాత్రము బౌండరీలు 6లతోటి దూసుకుపోయాడు. దిగ్వేష్ రాఠీ వేసినటువంటి 6వ ఓవర్లో రికల్టన్ 2 6లు ఓ 4 కొట్టాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ జట్టు 1 వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. రవి బిష్ణోయ్ వేసినటువంటి 7వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసినటువంటి రికల్టన్ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో రికల్టన్కు ఇది 2వ హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీ తర్వాత కూడా 2 బౌండరీలు బాదినటువంటి రికల్టన్ దిగ్వేష్ రాఠీ వేసినటువంటి 9వ ఓవర్లో గుగ్లీకి భారీ షాట్ కొట్టబోయి బ్యాక్వర్డ్ పాయింట్లో ఆయుష్ బదోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో 32 బాల్స్ ఎదుర్కొన్నటువంటి రికల్టన్ 6 4లు 4 6లతోటి 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 88 పరుగుల వద్ద మరి రికల్టన్ రూపంలో 2వ వికెట్ను కోల్పోయింది ముంబై ఇండియన్స్. రికల్టన్ అండ్ విల్ జాక్స్ వీరిద్దరూ కలిసి 2వ వికెట్కి 35 బంతుల్లో 55 పరుగుల పార్ట్నర్షిప్ జోడించారు. సో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్లో ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్. మయాంక్ యాదవ్ వేసినటువంటి 10వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఓ 4 కొట్టగా విల్ జాక్స్ ఓ 6 ఓ 4 కొట్టడంతో 10 ఓవర్ల ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 105 పరుగులకు చేరుకుంది. ప్రిన్స్ యాదవ్ వేసినటువంటి 12వ ఓవర్లో విల్ జాక్స్ బౌల్డ్ అయ్యాడు. సో 21 బాల్స్ ఆడినటువంటి విల్ జాక్స్ 3 4లు ఓ 6 తోటి 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 116 పరుగుల వద్ద విల్ జాక్స్ రూపంలో 3వ వికెట్ని కోల్పోయింది ముంబై ఇండియన్స్. విల్ జాక్స్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ గేర్ మార్చి బౌండరీలతోటి చెలరేగాడు. రవి బిష్ణోయ్ వేసినటువంటి 13వ ఓవర్లో వరుసగా 6 4 4 కొట్టాడు సూర్యకుమార్ యాదవ్. అయితే 5వ స్థానంలో వచ్చినటువంటి తిలక్ వర్మ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా కేవలం 5 పరుగులు మాత్రమే చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం తనదైనటువంటి శైలిలో రెచ్చిపోయాడు. అవేష్ ఖాన్ వేసినటువంటి 18వ ఓవర్లో 6 కొట్టి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ ఆ మరుసటి బంతికే మిచెల్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28 బాల్స్ ఆడినటువంటి సూర్యకుమార్ యాదవ్ 4 4లు 4 6లతోటి 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా 180 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ 6వ వికెట్ను కోల్పోయింది. ఇక దిగ్వేష్ రాఠీ వేసినటువంటి 19వ ఓవర్లో బాష్ ఓ 6 ఓ 4 కొట్టగా నమన్ ధిర్ ఓ 6 కొట్టాడు. ఇక అవేష్ ఖాన్ వేసినటువంటి 20వ ఓవర్లో బాష్ అవుట్ అవ్వగా చివరి బంతికి నమన్ ధిర్ 6 కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే 5 బౌలర్లు బౌలింగ్ వేశారు. తలా 4 ఓవర్లు వేశారు. బౌలింగ్ వేసినటువంటి ప్రతి ఒక్కరికి వికెట్ దక్కాయి. మయాంక్ యాదవ్, అవేష్ ఖాను వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. అయితే దాదాపు అందరూ కూడా భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. అందరూ కూడా ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దిగ్వేష్ రాఠీ 4 ఓవర్లలో ఏకంగా 48 పరుగులు అంటే ఓవర్కి సగటున 12 చొప్పున పరుగులు ఇస్తే ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 44 పరుగులు అంటే ఓవర్కి సగటున 11 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా మరి ఓవర్కి సగటున 10 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. దీంతో ముంబై ఇండియన్స్ 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. సో ఈ మ్యాచ్లో
ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ ముందు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. మరి ఇంతటి భారీ లక్ష్యాన్ని, ఒక రకంగా ఇది భారీ లక్ష్యమే, అంటే ఇది ఇంపాసిబుల్ అయితే కాదు, ఛేదించవచ్చు. సో లక్నో సూపర్ జెయింట్స్లో ఉన్నటువంటి మార్క్రమ్ కానీ మిచెల్ మార్ష్ ఓపెనర్లు వీళ్ళతో పాటుగా నికోలస్ పూరన్ మొదట్లో బ్రహ్మాండంగా ఆడాను కానీ గత 3 మ్యాచ్లలో విఫలమవుతూ వచ్చాడు. సో ఆయుష్ బదోని వీళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కెప్టెన్ రిషబ్ పంత్ పెద్దగా ఫామ్లో లేడు కాబట్టి, వరుసగా విఫలమవుతున్నాడు కాబట్టి మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని ఈ నలుగురిలో కనీసం 3 రాణించినట్లయితే ఈ భారీ స్కోర్ను ఛేదించి లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా అయితే 216 పరుగులు అంటే భారీ స్కోరే, అంత ఈజీ ఏమి కాదు దీన్ని చేజ్ చేయటము. అందులోనూ ముంబై ఇండియన్స్ యొక్క సొంత మైదానం కాబట్టి అక్కడ లక్నో సూపర్ జెయింట్స్ ఇంతటి భారీ విజయ లక్ష్యాన్ని ఛేదిస్తే మాత్రము లక్నో ఒక రకంగా సంచలన విజయం సాధించినట్లుగానే మనం చెప్పుకోవాలి.